ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం అండి. తరువాయి భాగం విందామా? నేను సెలవు పెట్టి 18 రోజులైపోయింది. ఇంట్లోనే ఉన్నాను. స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ కాలం గడుపుతున్నాను. మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. గడువు రోజుకు ముందు రోజున ఫోన్ మ్రోగింది. సత్యేంద్రరావు చేశాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఈరోజు కొందరు విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఆఫీసులో మీ అద్దాల బీరువాలో ఉన్న పుస్తకాలలో కొన్ని వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాను అని అడిగాడు. సరే, అలాగే ఇయ్యి అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. కొన్ని నిమిషాలకు మళ్ళీ ఫోన్ మోగింది. సత్యేంద్రరావు ఉత్సాహం పట్టలేక అరుస్తున్నట్టే, అయ్యా అయ్యా, ఆ ఎర్ర ఫైలు కనిపించింది అన్నాడు. కనిపించింది అన్న మాట వినేసరికి నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. నీకెక్కడ కనిపించింది అని అడిగాను. ఆఫీసులో మీ టేబుల్ ప్రక్కనున్న అద్దాల బీరువాలో ఉంది. బీరువా నుండి కొన్ని పుస్తకాలు తీసి ఇంజనీరింగ్ విద్యార్థులకు చూపించాను. మరికొన్ని పుస్తకాలు తీసేసరికి వాటి వెనుక ఎర్ర ఫైల్ కనిపించింది అని చెప్పాడు. వెంటనే నేను వస్తున్నాను అని చెప్పి త్వరగా అక్కడికి వెళ్ళాను. అంత వేగంగా వాహనాన్ని నడిపినా నాకు ఏ ప్రమాదమూ జరగకపోవడం నిజంగా అద్భుతం. అక్కడ ఎర్ర ఫైల్ నా కోసం నిరీక్షిస్తూ కనిపించింది. నా సహోద్యోగులు ఇద్దరి ముఖాలు గొప్ప ఉపశమనంతో వెలుగొందుతూ కనిపించాయి. అది 1994 మే 19వ తేదీ గురువారం. నా జీవితంలో మరపురాని సుదినం. సూరి భగవంతం గారు పోగొట్టుకున్న వీసా, పాస్పోర్టు ఉన్న కవరు లండన్ విమానాశ్రయంలో ఆయన ఎదుట హఠాత్తుగా పడింది. సనాతన సారథి ఎడిటర్ గారైన శ్రీ వికే నరసింహన్ గారు ఒక సమావేశంలో పాల్గొనేందుకు యూరోప్ వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు నివసిస్తున్న హోటల్ గది పైకప్పు నుండి పుట్టపర్తిలో మరచి వచ్చిన కళ్ళజోడు ఆయన ఎదుట పడింది. మరి అలాంటప్పుడు లక్నోలోని మారుతి జిప్సీ వ్యాన్లోని గ్లోవ్ కంపార్ట్మెంట్లో పెట్టి పోయిందని భావించబడిన ఫైలు మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ కార్యాలయంలోని ఆహార శాస్త్ర సాంకేతిక విభాగంలో ఆ శాస్త్రజ్ఞుని అద్దాల బీరువాలో అనూహ్యంగా హఠాత్తుగా ప్రత్యక్షమైతే అందులో ఆశ్చర్యమేముంది చెప్పండి? ఆ సమయంలో వైట్ఫీల్డ్ రైల్వే స్టేషన్ వద్దనున్న త్రయీ బృందావనంలోనే స్వామి ఉండడం చేత మా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మేము వెంటనే అక్కడికి వెళ్ళాం. నేనుండగా భయం ఎందుకు అన్న ప్రసిద్ధమైన స్వామి సూక్తి మాకు జ్ఞాపకం వచ్చింది. మనకది అద్భుతం, స్వామికది సహజలీల. అప్పటి నుండి మా పని చక్కగా కొనసాగింది. నివేదిక సిద్ధమైంది. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ దాఖలు చేసిన నివేదికను మిల్స్ యజమానులు, ప్రభుత్వం వారు వెంటనే అంగీకరించారు. స్వామి దయతో అంతా శుభప్రదంగా ముగిసింది. ఈ విధంగా ఆపద్బాంధవులైన స్వామి నేను ప్రాణపదంగా భావించి నా మానమర్యాదలను, పరువు ప్రతిష్టలను, ఆత్మగౌరవాన్ని, ఉద్యోగాన్ని, మా జీవితాలను కాపాడారు. శ్రీ ఏఆర్ మెనన్, వారి భార్య శ్రీమతి రాజేశ్వరి, కుమార్తె దుర్గా మా కుటుంబ స్నేహితులు. 1992 జూన్ నెలలో జరిగిన ఒక సంఘటన గురించి ఒకసారి రాజేశ్వరి నాతో చెప్పారు. కొద్ది రోజులు సెలవు వస్తే రాజేశ్వరి, దుర్గా కేరళలోని తమ పుట్టింటికి వెళ్ళారు. తమకు తెలిసిన ఒక జడ్జి గారి తండ్రి మరణించి ఉండడం చేత వారికి తమ సంతాపాన్ని తెలిపేందుకు కొట్టాయం దగ్గరున్న ఒక నగరానికి కూడా వారు వెళ్ళవలసి వచ్చింది. ఆవిడకు కొట్టాయం తెలియదు. అందుచేత ఆవిడ వాళ్ళ అమ్మను కూడా వెంట తీసుకుని కొచ్చిన్కి వెళ్ళారు. అక్కడి నుండి కొట్టాయంకు తమను కారులో తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సిందని తమ బావగారిని కోరారు. వారికి పనుల ఒత్తిడి వల్ల ఆ విధంగా చేసేందుకు వీలు పడలేదు. అందుచేత వాళ్ళను కారులో రైల్వే స్టేషన్కు తీసుకుని వెళ్ళి దింపారు.
అంతలో వీరు వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో మరి ఒక రైలు వస్తుందని తెలిసింది. కొద్దిగా చినుకులు పడడం కూడా మొదలైంది. మగవారి సహాయం లేకుండా ఇలా ముగ్గురు స్త్రీలు ప్రయాణం చేయడం తనకు అంత ఇష్టం లేదని, ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని రాజేశ్వరి తల్లి ఆవిడతో చెప్పారు. అది స్వామి సంకల్పమని, అందుచేత తాము తమ ప్రయాణం క్షేమంగా పూర్తి చేసుకోవచ్చునని రాజేశ్వరి పట్టుపట్టారు. వారు ముగ్గురు రైలు కోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఇంత చిన్న చిన్న విషయాలకు స్వామిని పిలిచి కష్టపెట్టకూడదంది దుర్గ. భక్తుల సమస్యలేవి స్వామికి అల్పమైనవి కావు. అందుచేత అన్నింటికీ నేనిలా స్వామిని పిలుస్తూనే ఉంటాను అని చెప్పారు రాజేశ్వరి. అంతలో వాళ్ళ సంభాషణ వింటున్న ఒక యువకుడు వాళ్ళ దగ్గరకు వచ్చి రాజేశ్వరి వ్రేలికి ఉన్న ఉంగరం మీద స్వామి రూపం ఉండడం చూసి, స్వామి సృష్టించి ఇచ్చారా అని అడిగారు. కాదు, మీరు స్వామి భక్తులా అని ఆవిడ అడిగారు. అవునని చెప్పి ఆ యువకుడు స్వామి తనకు సృష్టించి ఇచ్చిన ఒక పథకాన్ని ఆవిడకు చూపించారు. మీరెక్కడికి వెళ్తున్నారని రాజేశ్వరి అడిగారు. అతడు కొట్టాయముకు అని చెప్పాడు. అప్పుడు రాజేశ్వరి తాము వెళ్ళవలసిన ఊరును గూర్చి అతనిని అడిగారు. ఆ యువకుడు అక్కడికి ఎట్లా వెళ్ళాలో వివరంగా చెప్పాడు. అప్పుడు ఆవిడ మీరెలా స్వామి భక్తులయ్యారని ఆ యువకుని ప్రశ్నించారు. ఆ యువకుడు ఈ విధంగా చెప్పాడు. నేను పక్కా క్రైస్తవ కుటుంబానికి చెందినవాడిని. బెంగళూరులో లా చదువుతూ ఉండేవాడిని. కాలేజీ ఉత్సవాలలో నాటకాలు వేసేటప్పుడు స్వామిని అనుకరించి అవహేళన చేస్తూ ఉండేవాడిని. ఒకసారి పరీక్షలు అయిపోయాక పుట్టపర్తి వెళ్ళాలనిపించి వెళ్ళాను. దర్శన సమయంలో బాబా నా దగ్గరికి వచ్చి థామస్ ఫ్రమ్ కేరళ అని పిలిచారు. నేను వెళ్ళడం అదే మొదటిసారి కాబట్టి బాబా వేరే ఎవరినో పిలుస్తున్నారని అనుకున్నాను. అప్పుడు బాబా నా వైపు సూటిగా చూశారు. ఏమి చేయాలో నాకు తెలియలేదు. ఎవరో నన్ను ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళమని త్రోవ చూపించారు. వెళ్ళాను. మరికొందరు కూడా అక్కడ ఉన్నారు. స్వామి చేయి చాచేసరికి చేతిలో ఏదో ద్రవంలాగా కనిపించింది. దానిని నా మీద చల్లారు. పాద నమస్కారం చేసుకోమన్నారు. తర్వాత ఒక ప్రక్క రామపట్టాభిషేకం, రెండో ప్రక్క షిర్డీ సాయిబాబా రూపం ఉన్న ఒక పథకం సృష్టించారు. దానిని నా మెడలో వేసి, దీనిని నీవు ఎప్పుడూ తీయనేకూడదు. నీకు ముందు చాలా కష్టాలు రాబోతున్నాయి. అప్పుడు నీకు నా రక్షణ తప్పకుండా కావలసి వస్తుంది అని చెప్పారు. విభూది సృష్టించి నుదుట పెట్టారు. నా తల మీద చేయి పెట్టి ఆశీర్వదించేటప్పుడు నాకంటే పొడవుగా ఉన్నాడు. వారిని నేను తల ఎత్తి చూడవలసి వచ్చింది. 2 కళ్ళు నేను చూడలేనంత వింత కాంతితో వెలుగుతున్నాయి. వారు నాకొక ఉంగరం కూడా సృష్టించి ఇచ్చారు. నేను నమస్కారం చేసుకుని బయటికి వచ్చేశాను. వారు చెప్పినట్లే నాకు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు సంభవించాయి. లెక్కలేనన్ని ప్రమాదాలు. ఒకసారి నేను పోతున్న జీపు 3 సార్లు పల్లీలు కొట్టి కింద పడింది. ఆ విధంగా పల్టీలు కొట్టినా కూడా ఆశ్చర్యంగా నాకు అపాయం కలగలేదు. ఎన్నోసార్లు స్వామి నన్ను రక్షించారు. అప్పటి నుండి నేను తరచుగా పుట్టపర్తి వెళ్ళడం ప్రారంభించాను. స్వామి భక్తులైన ఒక హిందువు తమ బిడ్డను పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు. స్వామి అంగీకరిస్తే అట్లే చేస్తానని నేను చెప్పాను. దైవభక్తులైన నీ తల్లిదండ్రులకు కష్టము కలిగించకు. వారి మెచ్చిన కన్యనే పెళ్లి చేసుకో అని స్వామి చెప్పారు. నాకు పెళ్ళై 6 ఏళ్లయింది. ఇంతవరకు మా కుటుంబ సభ్యులెవరూ పుట్టపర్తికి రాలేదు. వాళ్ళను బలవంతం చేయవద్దని స్వామి కూడా నాకు చాలాసార్లు చెప్పారు. అయితే నేను వెళ్ళినప్పుడల్లా స్వామి నా మీద తమ ప్రేమను వర్షించి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అంతలో రైలు వచ్చింది. మాకు సాయిరాం చెప్పి తాను ఎక్కవలసిన పెట్టె కోసం వెతుక్కుంటూ ఆ యువకుడు వెళ్ళిపోయాడు. రాజేశ్వరి తల్లిని, బిడ్డను వెంటబెదిసుకొని ఆ రైలులో ప్రయాణం చేసి వెళ్ళవలసిన చోటికి వెళ్ళి పరామర్శ చేసి మళ్ళీ సాయంకానికల్లా కొచ్చికి తిరిగి వచ్చేశారు. వాళ్ళ ఇంటికి ఆటో రిక్షాలో వెళ్ళాలనుకున్నారు. వారి బావగారు నివసిస్తున్న ప్రదేశానికి సాధారణంగా ఆటో రిక్షాలేవి వెళ్ళవు. కానీ ఒక రిక్షా వాళ్ళ వచ్చేందుకు అంగీకరించారు. అతని మెడలో ఉన్న గొలుసుకు ఉన్న స్వామి రూపం పథకం ఉండడం చూసి రాజేశ్వరి గమనించి ఆశ్చర్యపోయారు. ఆ ముగ్గురు స్త్రీలు స్వామి రక్షణలో క్షేమంగా ఇల్లు చేరారు. వేద పాఠశాలలో మా పిల్లలతో కలిసి రమణారెడ్డి అతని తమ్ముడు చదువుకున్నారు. పాఠశాల మూసాక రమణారెడ్డి తమ్ముడు బెంగళూరులోని ఒక ప్రెస్సులో కొంతకాలం పనిచేశాడు. తర్వాత ఆ పని విడిచిపెట్టి దుబాయ్ పోయాడు. 10 ఏళ్ళు అక్కడ పనిచేసి డబ్బు సంపాదించుకున్నాడు. భారతదేశానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు.
ఇంక నీవు దుబాయ్‌కి పోవద్దు. భారతదేశంలోనే ఉండు అని స్వామి చెప్పారు. అతడు భారతదేశంలోనే ఉండిపోయాడు. వచ్చి పనిలో చేరమని అతనికి దుబాయ్ నుండి ఉత్తరాలు వచ్చాయి. స్వామికి చేసిన హెచ్చరికను మర్చిపోయాడేమో! మరింత డబ్బు కూడబెట్టుకోవచ్చునన్న ఆలోచన ప్రబోలనకు అతడు మళ్ళీ లోబడి అక్కడికి వెళ్ళిపోయాడు. దురదృష్టవశాత్తు అక్కడ పని చేస్తున్నప్పుడు చాలా ఎత్తు నుండి కిందికి పడిపోయాడు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి. కూడబెట్టుకున్న డబ్బంతా చికిత్సలు చేయించుకోవడం కోసమే ఖర్చయిపోయింది. చివరికి వట్టు చేతులతో వెనుదిరిగి రావాల్సి వచ్చింది. సర్వజ్ఞులైన స్వామి మాటను మీరు వెళ్ళి అతడు ఆపదలో చిక్కుకున్నాడు. అంటే ఆ విధంగా స్వామి మాటను మీరి వెళ్ళి ఆపద తెచ్చుకున్నాడని మనకి స్వామివారు తెలియచేయడం అన్నమాట. తమకెంత ప్రీతిపాత్రుడైన భక్తుడైన ప్రారంధ కర్మఫలాన్ని అనుభవించే సమయంలో మాత్రం స్వామి యొక్క దివ్యానుగ్రహం దానికి అడ్డు రాదు. కానీ శ్రీవారు సంకల్పిస్తే గాయం నుండి నొప్పిపోతుంది. అప్పుడు భక్తుడు ఎక్కువ బాధ లేకుండానే కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడు. ముంబై నుండి నా స్నేహితురాలైన శ్రీమతి కళ్యాణి క్రమం తప్పకుండా పుట్టపర్తికి వస్తూ ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు ఆవిడ తన కష్టాన్ని నాతో చెప్పుకున్నారు. ఆవిడ కొడుకులిద్దరికీ హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండేది. అది తీరని లోటు. చాలా కాలం వారు చికిత్స చేయించుకోవాలని, అలా చేయించుకున్న పూర్తిగా బాగవుతుందని హామీ ఇవ్వలేమని వైద్యుడు చెప్పాడు. కళ్యాణి చాలా దుఃఖించారు. ఈ వయసులో ఈ విషయంలో స్వామితో మాట్లాడాలని ఆవిడ కోరిక. కానీ స్వామితో ప్రత్యేక సంభాషణ అవకాశం లభించడం చాలా కష్టం. అయినా అప్పుడు ఆవిడ కొడుకులిద్దరూ మామూలుగానే తింటూ తిరుగుతూ ఆఫీసుకు పోయి పని చేసుకుంటూ ఏ కష్టం లేకుండా ఉన్నారు. వారు వచ్చి స్వామితో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించారు. ఒకసారి వారి బంధువునొకరిని తోడు తీసుకొని వారు పుట్టపర్తికి వచ్చారు. స్వామి ఆయనను ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు ఆవిడ కూడా వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ స్వామి భయం చేత సందేహించారు. సరే వెళతాను, స్వామి రావద్దంటే అప్పుడు వెనక్కి తిరిగి వచ్చేస్తాను అని ఆలోచించుకొని చివరకు ధైర్యం చేసి ఆవిడ కూడా వెళ్ళారు. స్వామి చూశారు కానీ వారించలేదు. ఆవిడ స్వామితో తన కష్టం చెప్పుకొని ఏడ్చారు. నా కొడుకులకు ఏదైనా అయితే నేను ఎట్లా జీవించాలి స్వామి అంటూ దుఃఖించారు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు. చూడు, 30 ఏళ్ల కిందట నీ పిల్లల్ని నేను సంరక్షిస్తానని నీ చేతిలో చేయవసి మాట ఇచ్చి ఉన్నాను కదా, జ్ఞాపకం ఉందా? నీవది మర్చిపోయావేమో కానీ నేను మాత్రం మరువలేదు. ఇది ప్రమాదకరమైన వ్యాధి అని డాక్టర్లు చెప్పినా అప్పుడు వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? నేను వారిని రక్షిస్తున్నాను. మందులేవి ఇవ్వకు, వాళ్ళు బాగుంటారు. అది విని ఆవిడ ఎంతో ఆనందపడ్డారు. సంతోషంతో ఉద్యోగం నుండి ఇంటికి బయటికి వచ్చి జరిగిందంతా చెప్పారు. మరునాడు ఉదయం ఆవిడ కొడుకులకు మొదటి వరుసలోనే కూర్చునే అవకాశం వచ్చింది. స్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒకడు ఉత్తరం ఇచ్చాడు. రెండోవాడు పాద నమస్కారం చేసుకున్నాడు. ఎవరో ఆ సమయంలో ఫోటోలు కూడా తీశారు. 2-3 రోజుల తర్వాత ఒక అంగడిలో ఆ ఫోటోలు చూసి కళ్యాణి సంతోషంతో పులకించిపోయారు. అవి కొని తెచ్చి మా అందరికీ చూపించారు. మేమంతా చూసి ఎంతో సంతోషపడ్డాం. పుట్టపర్తిలో మా అమ్మకు నరసమ్మ అనే స్నేహితురాలు ఉండేవారు. ఆమెకు చాలా చిన్న వయసులోనే పెండ్లయింది. భర్త మరణించాడు. అందరూ పిల్లల్లాగా కుంకుమ పెట్టుకోవాలని, పూలు ముడుచుకోవాలని, గాజులు వేసుకోవాలని ఆమెకు ఎంతో ఆశగా ఉండేది. ధరించకూడదని తల్లి వారిస్తూ ఉండేవారు. ఎందుకో ఆమెకు అర్థమయ్యేది కాదు. చాలా ధనికుల ఇంటి పిల్ల. తల్లి శ్రీరాముని పటం ఒకటి ఇచ్చి దానినే శ్రద్ధగా పూజించాలని చెప్పారు. ఆ విధంగా చేస్తూ ఆమె పూజ మీద ఆసక్తి పెంచుకున్నారు. ఒకసారి శ్రీ సత్యసాయి బాబా వారు మద్రాసు వచ్చిన వార్త వారికి తెలిసింది. నరసమ్మను కూడా వెంటబెట్టుకొని ఇంట్లోని వారంతా బాబావారి దర్శనం చేసుకునేందుకు వెళ్ళారు. కొంతకాలం గడిచాక ఆమెను పుట్టపర్తి తీసుకొని వచ్చారు. అప్పుడు దయామయులైన స్వామి నరసమ్మను పుట్టపర్తిలోనే ఉండిపోమ్మని చెప్పారు. ఆ విధంగా ఆవిడకు తన జీవితకాలం అంతా స్వామి సన్నిధిలోనే గడిపే భాగ్యం లభించింది. స్వామి దర్శనం చేసుకుంటూ చూపించే మహిమలు చూస్తూ ఆనందంగా ఆవిడ తన కాలాన్ని గడుపుతూ వచ్చారు. స్వామి అందరికీ లింగాలు, విగ్రహాలు మొదలైనవి సృష్టించి ఇవ్వడం చూస్తూ ఉంటే తనకు కూడా ఏదైనా ఒకటి సృష్టించి ఇస్తే బాగుండును కదా, తాను కూడా పూజ చేసుకోవచ్చును అన్న ఆశ ఆమెకు కలిగింది.
సర్వాంతర్యామి అయిన స్వామికి ఆమె ఆంతర్యం అవగతమయ్యింది. ఒక లింగం సృష్టించి ఆమెకిచ్చి, ఇది ఆత్మలింగం, శ్రద్ధగా పూజ చేసుకో. నీవు చాలా కాలంగా దీనికోసం ఆశపడుతున్నావు కదా. అయితే నీవు లింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని నేను నీ చేతిలో వేసేంత వరకు భోజనం చెయ్యకూడదు అని చెప్పారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.